బీఆర్ఎస్ ఢిల్లీలో గల్లీలో రెండు చోట్ల లేదని విమర్శించారు బీజేపీ నాయకులు. బీజేపీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రానికి మరిన్ని నిధులొస్తాయన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. పసుపు ఎగుమతులను కేంద్రం పెంచడంతో రైతులకు లాభం చేకూరిందన్నారు బీజేపీ లీడర్స్. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నాయకులు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మహిళా బిల్లు తెచ్చారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 50 పడకల సఖీనివాస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. సఖీనివాస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో భోజనం, వైద్యం, జిమ్ లాంటి సౌకర్యాలు కల్పించారని తెలిపారు కిషన్ రెడ్డి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 50 పడకల వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్లో రానున్న రోజుల్లో ఇక్కడ ఉండేటువంటి మహిళలకు, అదేవిధంగా ఈ హాస్టల్లో 10% బెడ్స్ ను సైన్యంలో ఉండి దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబాలకు కూడా రిజర్వ్ చేయడం జరిగింది. చట్టసభల్లో 33% రిజర్వేషన్ చేస్తూ ఏదైతే చట్టం చేయడం జరిగిందో, ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ఇది మహిళలకు ఇచ్చినటువంటి పెద్ద బహుమానం. రైతుల కష్టాలు తీర్చేందుకే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఇచ్చిందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. పసుపు ఎగుమతులు పెంచడంతో పాటు రానున్న రోజుల్లో మద్దతు ధర 20,000 దాటుతుందన్నారు. నిజామాబాద్ పార్లమెంటుకు తానేం చేశానని నిలదీస్తున్న కాంగ్రెస్ మల్కాజ్గిరికి రేవంత్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీల రీఓపెన్ మీద కమిటీ పేరుతో కాలయాపన చేయొద్దన్నారు ఎంపీ అరవింద్. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన 5 నెలల క్రితం రేట్లు పెరుగుతాయి అని, ఇవాళ రేట్లు పెరుగుతున్నాయి. నాకు పసుపు రైతుల ఆశీర్వాదం కావాలి, మోడీ గారికి ఆశీర్వాదం కావాలి. మిగిలిన పని మాది, మేము చేస్తాం. పని చేసినోడికి ఓటేయండి. చెరుకు రైతైనా ఆలోచించుకోవాలా, పసుపు రైతైనా ఆలోచించుకోవాలా, ఏ రైతైనా ఆలోచించుకోవాలా. నియతు, నిజాయితీ, నిబద్ధత, దాని వెనకాల కష్టపడటం ఏ పార్టీకి ఉన్నది, ఏ పార్టీకి లేదు, ఆలోచన చేసుకోవాలి కదండి. బీఆర్ఎస్ ఢిల్లీలో లేదు, గల్లీలో కూడా లేదని విమర్శించారు భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లడిగితే 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని నిలదీయాలన్నారు. బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నారు బూర నర్సయ్య. గత ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ మీద, వారి ప్రవర్తన మీద ప్రత్యేకంగా అసంతృప్తితో కాంగ్రెస్ కోటేశారు. వీళ్ళు ఇచ్చిన హామీలు హనుమంతుడి తోకడి కంటే చాలా పెద్దది. అందులో క్లుప్తంగా 6 చెప్పారు, తర్వాత 60 చెప్పారు, తర్వాత 360 చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు ఊళ్ళలో అడుగుతున్నారు. ఫస్ట్ లైన్ ఏముంది? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. గత ప్రభుత్వం చేస్తున్నదే ప్రస్తుత గవర్నమెంట్ కూడా చేస్తుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. 17,000 నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా డబ్బులను ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ను విడుదల చేయడం లేదన్నారు ప్రకాష్ రెడ్డి. జీతాలను వెంటనే చెల్లించాలని సాకులు చూపించడం అనేటువంటిది మీరు తప్పించుకునే ఉద్దేశం అన్న అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు ఎప్పుడో వచ్చి ఇప్పటి దాకా వాటికి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా, ఏవైతే ప్రొసీజర్స్ ఫాలో కావాలవి ఫాలో కాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఆ నిధులను వేరే అవసరాలకు మళ్లించుకుంటూ, వేరే కార్యక్రమాలకు దారి మళ్లిస్తూ అనేకమైన గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే మార్గంలో ఉంది. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ భేటీ అయింది. పెండింగ్ ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ప్రచార సభలు, మేనిఫెస్టోతో పాటు ఈ నెల 12న అమిత్ షా రాష్ట్ర పర్యటన అంశాలపై సమావేశంలో చర్చించారు నేతలు.